మనకి నచ్చిన వాళ్ళు మనతో లేరు, మనకు కనిపించరు అన్నప్పుడు అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గదా! సో, 'గద్దర్' గారు ఇంకా లేరు మనలో అని మీకు ఫస్ట్ తెలిసినప్పుడు ఏమనిపిచ్చింది? ఏదైనా ఒక ఏడ్చినాం మేడం అంతే. నేను ఓ విషయం అసలు అసలు అత్యంత బాధాకరమైన విషయం ఏందంటే, నేను నాతో పాటు బాలు కాయతి అని సిరిసిల్ల నుంచి జర్నలిస్ట్ ఉంటారు. హ్మ్. బాలు కాయతి గారు, నేను ఇద్దరం ఇంకా మాయంబడి ఇంకెవరో ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు మాతోని. ఒక జర్నలిస్ట్ ఇంటికెళ్ళినాం మేము. వాళ్ళ ఇంటికెళ్ళి బాలు కాయతి గారు, నేను ఆడ కూర్చొని గద్దరన్న గురించే చెప్తున్నాం. హ్మ్. గద్దరన్న ఏం చెప్పిండు సోషల్ మీడియా గురించి అనేది డిస్కస్ చేస్తున్నాం. అట్లా మా డిస్కషన్ మధ్యలోనే వే టు ఎస్ఎంఎస్లో మెసేజ్ వచ్చింది. గుండెపోటుతో అమీర్పేట హాస్పిటల్లో, అపోలో హాస్పిటల్ ఏదో హాస్పిటల్లో గద్దరన్న మృతి అని. నేను అన్న గురించే చెప్తున్నా. మాకు ఏం చెప్పిండు ఆయన, వ్యూవర్షిప్ని చూసి మన నాలెడ్జ్ని అంచనా వేసుకోవద్దు. వ్యూవర్షిప్ అనేది ఒక ఎర లాంటిది మీకు. దానికంటే ఎక్కువ పబ్లిక్లో జీవితం ఉంటుంది. ప్రజల లోపలికి ఇవ్వండి, ప్రజల లోపల తిరగండి. మీరు ఆ యూట్యూబ్ని, ఆ ఇంటర్నెట్ని పట్టుకొని ఉంటే మీ నాలెడ్జ్ లిమిట్ అయిపోతారు అని చెప్పింది. అదే విషయం అక్కడ నేను చర్చిస్తున్నా. ఆ చర్చలనే గద్దరన్న చనిపోయాను. అక్కడ ఆయన గురించే మాట్లాడితే నేను చనిపోయాను వార్త వచ్చింది. ఆ రోజు చాలా దారుణంగా ఏడ్చినాం మేడం. ఆ రోజు అందరం అన్న చనిపోయినప్పుడు ఇదే మాకు జరిగింది. ఆయన చనిపోయినంటే గుర్తొచ్చిన, నా ఇంటికి అన్న వచ్చి నా బిడ్డను ఎత్తుకొని, నా కొడుకుని ఎత్తుకొని మాతో భోజనం చేసి, మా ఓనర్తో మాట్లాడి, మా ఓనర్కి చెప్పి వీడు నిజాయితీపరుడు, వాడి దగ్గర ఒకసారి డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడిని ఇబ్బంది పెట్టద్దు, మీకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు వాడు కట్టలేని పరిస్థితి నాకు చెప్పండి, నేను కడతా, కానీ మీరు వాడిని ఇబ్బంది పెట్టద్దు, వాడు ఎదిగే వ్యక్తి, మీరు సపోర్ట్ చేయండి, మీకు కొడుకుంటే ఎట్లా చూసుకుంటారో అట్లా చూసుకోండి అని చెప్పేసి అవన్నీ అట్లా కళ్ళ ముందు బాగా ఆ రోజు ఏడుపు వచ్చింది. ఆయన చాలా ఆయన పాట ఎంత గొప్పదో, ఆయన జీవితం ఎంత గొప్పదో, మనిషి కూడా అంతే గొప్పడు మేడం. ఆయన ఆయన నీడ పడితే చాలా మంచి జరిగింది. చాలా ఆయన పేరు తలుచుకున్న వాళ్ళకి, ఆయన ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళకి అందరికీ మంచి జరిగింది మేడం. అలా నాకైతే ఎక్కువ మంచి జరిగింది. అవన్నీ గుర్తొచ్చి బాగా ఏడ్చినాం. నా కొడుకుని తీసుకొని పోయి గద్దరన్నను ఎల్బీ స్టేడియంకి తీసుకొచ్చి పెట్టింది. ఇంటికి పోయి నా రాత్రంతా అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ నుంచి 3 గంటలు 4 గంటల టైంలో పోయి నా కొడుకు స్నానం చేయించి తీసుకొని వచ్చి గద్దరన్నకు పూలు కూడా వేయించిన. వానికి ఆయన అంటే బాగా ఇష్టం. అన్నకు కూడా నా కొడుకు అంటే బాగా ఇష్టం. వాని కోసం చాక్లెట్లు తెచ్చేది. ఏమో అసలు అటు పోవద్దు. ఆయన ఒక అద్భుతం. ఆయన ఒక అద్భుతం అంతే. ఏదైనా ఒక 2 లైన్‌లో పాట డెడికేట్ నేను అట్లాంటిది ఆయన గురించి ఏం డెడికేట్ చేస్తూ అట్లాంటిది ఏం తగ్గించలేను మేడం. సరిపోను నేను రాయడానికి. ఓకే. అట్లా అనుకుంటే ఎప్పుడో రాస్తుండే నేను పాట. ఆయన గురించి రాయడం అనేది ఏ వైపు నుంచి కూడా చెప్పలేం. నాతోని మా పెద్దపల్లి నుంచి అశోక్ అని జర్నలిస్ట్ ఉంటాడు. ఇప్పుడు ఫ్రీలాన్స్ చేస్తాడు. అప్పట్లో ఈనాడు, తర్వాత వెలుగు, నమస్తే దీంట్లో చేసిండు. చాలా సీనియర్ జర్నలిస్ట్. నాకు బాగా క్లోజ్. బాగా అంటే బాగా క్లోజ్. ఆయన నాతో నేను ఎప్పుడు ఏ పాట రాసినా, ఎందుకు రాసినా దాని డిస్కస్ చేస్తూ ఉంటాడు ఫోన్లు చేసి. ఆయన డిఫరెంట్ సబ్జెక్ట్ నడుస్తుంది మా ఇద్దరి మధ్యలో. ఆయన కూడా ఫోన్ చేసి అడిగింది నన్ను, నువ్వు గద్దరన్న గురించి పాట రాయంటే ఆయన కూడా స్కిప్ చేసిన ఇట్లే. ఎందుకు చేసిన అంటే గద్దరన్న గురించి రాయగలిగేంత సామర్థ్యం నా దగ్గర ఉన్నది అని అనిపించలే నాకు. అందుకే రాయలే. ఆయనకు మాకున్న అనుబంధాన్ని, ఆయనతో నాకున్న రిలేషన్ని జీవితాంతం అనుభవించటం మానసికంగా ఎవరికి షేర్ చేయలేని ఏ విధంగా కూడా.